శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం గ్రహచార రీత్యా ఆగస్టు మాసంలో వస్తున్నటువంటి ఒక అద్భుతమైన యోగం గురించి తెలుసుకుందాం. కాలచక్రంలో ఈ గ్రహ గతుల రీత్యా వస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి యోగం పేరు వీణాయోగం. ఇది నాభస యోగాల్లో ఉన్నటువంటి 32 రకాల యోగాల్లో అతి ముఖ్యమైనటువంటి వీణాయోగం అంటారు దీన్ని. అసలు వీణాయోగం అంటే ఏంటి, ఈ వీణాయోగం వల్ల ఏ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి, అలాగే ఈ సమయంలో అంటే ఈ 22వ తారీఖు, 23వ తారీఖు, 24వ తారీఖు ఈ 3 రోజులు నడుస్తున్నటువంటి ఈ వీణాయోగ సమయంలో ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేస్తే వారి జీవితంలో గతంలో వారి యొక్క జన్మ జాతక రీత్యా ఏర్పడినటువంటి ఇబ్బందుల రీత్యా కానీ, ప్రస్తుతం గోచార రీత్యా ఈ పడుతున్నటువంటి ఇబ్బందుల రీత్యా కానీ తప్పించుకొని అఖండమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు అనేటువంటి అంశాల గురించి మనం ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం. దీంట్లో భాగంగా మొట్టమొదట వీణాయోగం అంటే ఏమిటంటే, దీంట్లో ఇదొక సంఖ్యాయోగం. అంటే మనకి 12 రాసులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. వాటిల్లో రాహుకేతువులు ఛాయాగ్రహాల కింద భావిస్తాం. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 12 రాసుల్లోనూ ఈ 9 గ్రహాలు విడివిడిగా, అంటే రాహుకేతువులను మినహాయిస్తే 7 గ్రహాలు, ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఉంటుంది. అంటే ఒక్కొక్క గడిలో ఒక్కొక్క గ్రహం ఉండటం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని వీణాయోగం అంటారు. ఈ వీణాయోగం ఎవరికి యోగిస్తుంది? దాని పేరులోనే ఉంది యోగము. అంటే ఎవరికి యోగిస్తుంది, ఎవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటి అంశాలను మనం పరిశీలించినట్లయితే ఒక 5 రాశుల వారికి మాత్రం ఇది ఒక అద్భుతమైన సమయం, అఖండమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తుంది. ఎవరికి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తుంది, ఎవరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వారి జీవితంలో మరింత ఉచ్చస్థితికి వెళ్ళగలుగుతారు, వాళ్ళ సంకల్పాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చుకోగలుగుతారు అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం. దీంట్లో భాగంగా మొట్టమొదట యోగించేటువంటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా ఈ వీణాయోగం అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తోంది. ఈ మేషరాశిలో కూడా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి, కమిషన్ బిజినెస్లు చేసుకునేటువంటి వారికి వీళ్ళందరికీ మంచి యోగం ఇస్తుంది. వీళ్ళందరిలో కూడా ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారికి, టెక్నికల్ వర్క్స్ చేసేటువంటి వారికి, అలాగే కమిషన్ బిజినెస్ చేసేటువంటి వారికి, అలాగే ప్లాస్టిక్స్, రీసైకిల్స్ ఇటువంటి ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఉండేటువంటి వారికి, ఎలక్ట్రికల్స్, కరెంటు, ఆయుధాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేటువంటి వారికి, పోలీస్ శాఖ వారికి, అలాగే ఇంటెలిజెన్స్ వారికి, వీళ్ళందరికీ కూడా మరిన్ని శుభ ఫలితాలని ఈ వీణాయోగం ఇస్తోంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ వీణాయోగం అనేటువంటిది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఈ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని అంటే, ముఖ్యంగా మేషరాశి వారు ఈ 3 రోజుల్లో రాహుకేతువులకి సంబంధించినటువంటి పరిహారాలు జరిపించుకోవాలి. కారణం ఏంటంటే, మేషరాశిలో రాహువు, సప్తమ రాశిలో కేతువు ఉండటం వలన ఇది కాలసర్ప దోషం అవుతుంది. ఈ దోషాన్ని తొలగించుకునేందుకు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం. దీనికి తగ్గ శాంతి పరిహార క్రియల్ని పాటించేటట్లయితే మేషరాశి వారికి సంవత్సరం అంతా ఎదురులేనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే వారు ఏ సంకల్పంతో అయితే చేస్తారో ఆ సంకల్పాలు నెరవేర్చుకునేటువంటి పరిస్థితి కూడా ఈ వీణాయోగం వీళ్ళకి కల్పిస్తుంది. అయితే ఇక్కడ ఈ రాహుకేతువులకు సంబంధించి చేయవలసిన పరిహారాలు ముఖ్యంగా 2-3 రకాలు మీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను. వాటిల్లో మీరు చేయగలిగినటువంటి పరిహారాలు చేసుకుని చక్కగా మంచి శుభ ఫలితాలని పొందండి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పరిహార క్రియ జరిపించుకోండి. అది ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే జరిపించుకునేటట్లయితే మీకు ఖచ్చితంగా ఒక శుభ పరిణామం అనేటువంటిది మీ జీవితంలో చోటు చేసుకుంటుంది. ఇది మేషరాశి వారికి ప్రత్యేకంగా ఉండేటువంటి లక్షణం. అలాగే ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి ప్రత్యేక శాంతి పరిహార క్రియలు ఉంటాయి. అవి జరిపించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. అలాగే మరొక పరిహారం ఏమిటంటే, శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి.
శనీశ్వరుడికి జప దాన హోమాదులు జరిపించుకునేటట్లయితే తిరుగులేనటువంటి ఫలితాలు పొందుతారు, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, అలాగే రుణాలను తీర్చుకోగలుగుతారు. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనా సరే అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించుకోగలుగుతారు. ఒక టార్గెట్ రీచ్ అవ్వాలి అని అంటే నేను చెప్పినటువంటి ప్రత్యేకమైన పరిహారాలు ఉంటాయి. ఈ పరిహారాలని చేసుకునేటట్లయితే వాళ్ళ కోరిక అనేటువంటిది తప్పనిసరిగా నెరవేరేటువంటి గ్రహస్థితి. వాళ్ళలో 12 రాశుల వారికి నెరవేరుతాయి, కానీ యోగించేటువంటి రాశి కింద మొట్టమొదటి రాశిగా మనం మేషరాశిని తెలియజేయటం జరుగుతుంది. తర్వాత రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ రాశ్యాధిపతి అయిన రవి జన్మ రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ రవి, బుధ, శని, గురులు ఇప్పుడున్నటువంటి ఈ కాలచక్రంలో వారి వారి స్వక్షేత్రాల్లో ఉంటున్నారు. వీణాయోగం చాలాసార్లు వస్తుంది, కానీ ఈ వీణాయోగంలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే 4 గ్రహాలు వారి వారి స్వక్షేత్రాల్లో ఉంటున్నాయి. ఈ ఉంటూ అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాయి. ఇచ్చేటువంటి రాశి ఏమిటి? మరొక రాశి అంటే సింహరాశిగా చెప్పవచ్చు. సింహరాశిలో మాత్రం ఏ రంగంలో వాళ్ళకి బాగుంటుంది అని కనుక జాగ్రత్తగా గమనిస్తే బిజినెస్ మ్యాన్, కాంట్రాక్టర్స్, బిల్డర్స్, రాజకీయ నాయకులు, పదవుల్లో ఉన్నటువంటి అధికారులు, వీళ్ళందరికీ ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు. అయితే వీరికి మనం చెప్పవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోంది. గురుడు వక్రించి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఈ సింహరాశి వారికి కొద్దిగా అనారోగ్య సమస్యలు, అనుకోకుండా ఆకస్మికంగా కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి, అంటే వాళ్ళ పరువుకి కానీ వాళ్ళ యొక్క మానసిక ఆత్మవిశ్వాసానికి కానీ ఆత్మస్థైర్యం మీద కానీ దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ ఒక్క విషయంలో వీళ్ళు గనక పరిహారాలు చేసుకుంటే అఖండమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకు మంచి అవకాశం ఉంటుంది. ఆ పరిహారం చేసుకోవడానికి కూడా ఈ 22, 23, 24వ తేదీలు అద్భుతమైనటువంటివిగా చెప్పబడుతోంది. ఈ 3 రోజుల్లో గురువుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు పాటించండి. మరి గురువుకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు అంటే గురుడు ఇక్కడ మీనరాశిలో స్వక్షేత్రంలో చాలా బాగున్నాడు. అయినప్పటికీ కూడా చేయవలసింది ఏమిటంటే మృత్యుంజయ జపం, హోమం జరిపించుకోండి. అంటే శివారాధన జరిపించండి, శివాలయంలో అభిషేకం జరిపించండి. అలాగే మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే ఈ సింహరాశి వారు మరి ముఖ్యంగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. చేసేటట్లయితే మంచి ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలని పొందగలుగుతారు. ఇక ఈ పరిహారాలు జరిపించాలి. ఈ సింహరాశి వారికి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళలో కంటే కూడా నేను ఇందాక చెప్పినట్లుగా బిజినెస్ మ్యాన్కి, బిల్డర్స్కి, కాంట్రాక్టర్స్కి, డాక్టర్స్కి, అలాగే రాజకీయ నాయకులకి, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి, విదేశాల్లో నివసించేటువంటి వారికి అఖండమైనటువంటి రాజయోగం కలుగుతుంది. అయితే ఈ సమయంలో మాత్రం తప్పనిసరిగా ఈ గురువుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన. తరువాత రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి, అలాగే టెక్నికల్ వర్క్స్ చేసేటువంటి వారికి, వ్యాపారస్తులకి, అలాగే మరి ముఖ్యంగా విద్యార్థులకైనా, ఉద్యోగస్తులకైనా, నిరుద్యోగులకైనా కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వృశ్చిక రాశి వారు ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళైనా కూడా తప్పనిసరిగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంటారు. నేను చెప్పిన ఈ పరిహారాలు చేసిన తర్వాత సంవత్సరం లోపల వృశ్చిక రాశి వారు ఎవరైతే నూతన గృహ యోగ్యత కోసం ప్రయత్నం చేస్తున్నారో, స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఆ యోగం తప్పనిసరిగా ఏర్పడుతుంది. అయితే వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అని అంటే చంద్రగ్రహ శాంతి పరిహార క్రియలు పాటించాలి. అంటే చంద్రుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు కనుక చేసుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ముఖ్యంగా ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉంటారో వీణాయోగం జరిగేటువంటి ఈ సమయంలో నేను చెప్పిన ఈ శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే సంతానపరంగా మంచి శుభవార్తలు వినటం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా ఈ యోగం స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా ఒక 3 నెలలలోపే మంచి శుభవార్త వినటం కూడా తప్పకుండా జరుగుతుంది. అయితే చేయవలసినటువంటి పని ఏమిటంటే
చంద్రుడికి సంబంధించినటువంటి వస్తువులని దానం చెయ్యాలి. అంటే బియ్యం దానం చేయాలి, వెండి వస్తువులు దానం చెయ్యాలి. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించాలి. ముఖ్యంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేసి సింధూరం సమర్పిస్తే ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు సాధిస్తారు వృశ్చిక రాశి వారు. అదే పనిని ఈ 22, 23, 24 తారీఖుల్లో కనుక చేసేటట్లయితే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రుణాలన్నీ కూడా సమూలంగా తీర్చివేయగలుగుతారు, స్థిరచరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు, సంతానాన్ని మంచి అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళగలుగుతారు. తర్వాత యోగించేటువంటి రాశి ఏమిటని కనుక గమనిస్తే ధనురాశి, అంటే ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఏలినాటి శని పీరియడ్ జరుగుతున్నప్పటికీ కూడా ఈ వీణాయోగం జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఏలినాటి శనికి శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే ఈ సంవత్సరంలో చాలా అద్భుతాలు సృష్టిస్తారు. ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా, అంటే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, బడా బిజినెస్ మ్యాగ్నెట్స్, బిల్డర్స్, కాంట్రాక్టర్స్, ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వారు, టీచర్స్, లాయర్స్, ఇక ఇటువంటి వాళ్ళందరూ, అంటే దేవాలయాలకి అలాగే విద్యాలయాలకి సంబంధించినటువంటి వారు, ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకులు, అలాగే సినిమా రంగానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. వారు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే ఏలినాటి శనికి శాంతి పరిహార క్రియలు మాత్రం పాటించాలి. ధనురాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఈ వీణాయోగం అనేటువంటిది పట్టిందల్లా బంగారం, ముట్టిందల్లా ముత్యంలాగా అద్భుతమైన యోగాన్ని ఇస్తోంది. వ్యాపారస్తులకి చాలా బాగుంది ధనురాశిలో. ఇక వీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 రోజుల్లో శనీశ్వరుడికి సంబంధించినటువంటి జప దాన హోమ శాంతులు జరిపించుకోవటం, అలాగే శనీశ్వరుడికి ఈ 3 రోజులు తైలాభిషేకం జరిపించడం, అలాగే మందపల్లి, తిరునల్లార్, శనిసింగణాపూర్లో శనీశ్వరుడిని సందర్శించి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించడం, ఇటువంటి పరిహారాల్లో ఏది చేసినా అఖండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. లేదా ఈ 3 రోజుల పాటు మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి నీలం రంగు పట్టు వస్త్రాలను గనక సమర్పిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని, అద్భుత వ్యాపార లాభాలని పొందగలుగుతారు. ఎవరికైతే ప్రమోషన్స్ ఆగిపోతాయో, ఎవరికైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తుంటారో ఆ ఉద్యోగస్తులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ ఈ పరిహారాన్ని చేస్తే, ఈ రోజుల్లో చేస్తే అఖండమైన శుభ ఫలితాలని పొందగలుగుతారు. తరువాత రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ యోగం చాలా అద్భుతాలు సృష్టించబోతోంది. ముఖ్యంగా స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి వారికి మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతోంది. స్వతంత్ర వృత్తులు అంటే డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, వారు మాత్రమే పార్టిసిపేట్ చేసేటువంటి ప్రొఫెషన్స్, అంటే వారు చేసేటువంటి వ్యాపారాలు, అలాగే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వారు, కుల వృత్తులు చేసేటువంటి వారు, అలాగే సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి సోషల్ వర్కర్స్, పొలిటీషియన్స్, సినిమా రంగం వాళ్ళు, అధ్యాపకులు, టీచర్స్, వీళ్ళందరికీ కూడా అఖండమైనటువంటి శుభ ఫలితాలని ఇవ్వబోతోంది. అయితే వీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే వీరు కూడా ఏలినాటి శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు పాటించాలి. అంటే ఈ 3 రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ వీణాయోగ సమయంలో ఉదయం పూట శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించడం, శనీశ్వరుడికి సంబంధించిన జప దాన హోమ శాంతి ఇత్యాది క్రియలు జరిపించుకోవడం, అలాగే ఈ మందపల్లి, శనిసింగణాపూర్, తిరునల్లార్ వంటి శనీశ్వర క్షేత్రాల్లో శనీశ్వరుడికి ఈ 3 రోజుల్లో ఒకరోజు కానీ 3 రోజులు కానీ తైలాభిషేకం జరిపించేటట్లయితే కొత్త పదవులు వస్తాయి. వాళ్ళు చేసినటువంటి అప్పులన్నీ సమూలంగా తీర్చివేయగలుగుతారు. నూతన గృహ ప్రాప్తి కలుగుతుంది. ఇటువంటి అఖండమైన శుభ ఫలితాలని ఈ వీణాయోగం సమయంలో చేసేటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో అవి ఫలించి ఇవ్వబోతున్నాయి. ఇటువంటి శుభ ఫలితాలు ఈ వీణాయోగం ఈ సంవత్సరం ఆగస్టులో 22, 23, 24 తేదీల్లో వస్తున్నటువంటి యోగంలో ఈ 5 రాశుల వారికి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మిగిలిన రాశుల వాళ్ళు కూడా
వారికి గతంలో మనం వీడియోస్లో చెప్పినటువంటి ఫలితాలు అంటే పరిహారాలు కనుక చేసుకునేటట్లయితే శుభ ఫలితాలు పొందుతారు. అయితే 12 రాశుల్లోకి కూడా అద్భుతంగా ఈ వీణాయోగ సమయం నుంచి యోగించేటువంటి రాశులుగా మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి కింద చెప్పవచ్చు. కనుక నేను చెప్పిన పరిహారాలను పాటించండి. నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని అఖండ ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో ఉండి సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని ప్రార్థిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.